బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ వాల్యూమ్ 1 పుస్తకం 4 వుజూ గురించి. హదీస్ నెంబర్ 166. ముహమ్మద్ ఇబ్నే జియాద్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రజలు ఒక పాత్రలోని నీటితో వుజూ చేసుకుంటున్నప్పుడు అటుగా వెళ్తున్న అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఇలా చెప్పడం నేను విన్నాను. మీరు వజూను పరిపూర్ణంగా క్షుణ్ణంగా చేసుకోండి, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నరకాగ్ని నుండి మీ మడమలను కాపాడుకోండి. హదీస్ నెంబర్ 167. ఉబైద్ ఇబ్నే జురైజ్ రజియల్లాహు అన్హు గారు ఇలా చెప్పారు, నేను అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారిని అడిగాను, ఓ అబూ అబ్దుర్రహ్మాన్, మీరు 4 పనులు చేయడం నేను చూశాను, మీ సహచరులలో మరెవరూ ఆ పనులు చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, అవేమిటి ఓ ఇబ్నే జురైజ్? నేను ఇలా అన్నాను, కాబా యొక్క ఏ మూలను మీరు తాకడం నేను ఎప్పుడూ చూడలేదు, దక్షిణం వైపు ఉన్న ఆ 2 మూలలు తప్ప, యమన్ వైపు ఉండే ఆ 2 మూలలు తప్ప. అలాగే మీరు వుజూ చేసిన తోలుతో చేసిన పాదరక్షలు ధరించడం, మీ జుట్టుకు హిన్నా పూసుకోవడం, మీ జుట్టుకు హెన్నా పూసుకోవడం నేను చూశాను. ఇంకా నేను గమనించిన విషయం ఏమిటంటే, మీరు మక్కాలో ఉన్నప్పుడు ప్రజలకు నెలవంకను చూడగానే ఇహ్రాం ధరిస్తారు, కానీ మీరు మాత్రం జిల్హజ్జా 8వ తేదీ వచ్చేంత వరకు ఇహ్రాం ధరించలేదు. దీన్ని ఇహ్లాల్ అని కూడా అంటాం అన్నమాట. దీని అర్థం బిగ్గరగా పిలవడం, ఎందుకంటే ఇహ్రాం స్థితిలో ఉన్న వ్యక్తి తల్బియాను బిగ్గరగా పఠించాల్సి ఉంటుంది. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఇలా సమాధానం ఇచ్చారు, కాబా మూలాల విషయానికి వస్తే యమన్ వైపు ఉన్న మూలాలు తప్ప మరే ఇతర మూలను అల్లాహ్ దూత తాకడం నేను ఎప్పుడు చూడలేదు. ఇక శుద్ధి చేసిన తోలు పాదరక్షల విషయానికి వస్తే నిస్సందేహంగా అల్లాహ్ దూత వెంట్రుకలు లేని తోలు పాదరక్షలు ధరించడం నేను చూశాను. ఆయన పాదరక్షలు ధరించే వజూ చేసుకునేవారు, అంటే ముందు పాదాలు కడుక్కొని తర్వాత పాదరక్షలు వేసుకొని తర్వాత వజూ చేసేవారు. అందుకే నేను కూడా ఇటువంటి పాదరక్షలే ధరించడానికి ఇష్టపడతాను. ఇక జుట్టుకు హెన్నా పూసుకోవడం విషయానికి వస్తే నిస్సందేహంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జుట్టుకు దానితో రంగు వేసుకోవడం నేను చూశాను. అందుకే నేను కూడా దానితో రంగు వేసుకోవడానికి ఇష్టపడతాను. ఇక ఇహ్లాల్ అంటే హజ్ లేదా ఉమ్రా కోసం ఇహ్రాం ధరించడం యొక్క విషయానికి వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్ యాత్రకు బయలుదేరే వరకు ఆయన ఇహ్లాల్ స్థితిని స్వీకరించడం నేను చూడలేదు. హదీస్ నెంబర్ 168. ఉమ్ము అతియ్యా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన మరణించిన కుమార్తెకు స్నానం చేయిస్తున్న సమయంలో వారు ఇలా అన్నారు, కుడివైపు నుండి ప్రారంభించండి. హదీస్ నెంబర్ 169. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాదరక్షలు ధరించేటప్పుడు, జుట్టు దువ్వుకునేటప్పుడు, శుభ్రం చేసుకునేటప్పుడు లేదా స్నానం చేసేటప్పుడు, అలాగే మరే ఇతర పని అయినా చేసేటప్పుడు కుడివైపు నుంచి ప్రారంభించడానికి ఇష్టపడేవారు. హదీస్ నెంబర్ 170. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అసర్ నమాజ్ సమయం ఆసన్నమైనప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూశాను. ప్రజలు వజూ చేసుకోవడానికి నీటి కోసం వెతికారు, కానీ వారికి నీరు లభించలేదు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వజూ కోసం ఒక పాత్ర నిండా నీరు తీసుకువచ్చారు. ఆయన ఆ పాత్రలో తన చేతి నుంచి ప్రజలు దాని నుండి వజూ చేసుకోవాలని ఆదేశించారు. ప్రజలందరూ వజూ పూర్తి చేసుకునేంత వరకు ఆయన వేళ్ల సందు నుండి నీరు ఉబికి రావడం నేను చూశాను. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మౌజుజా, ఆయన యొక్క అద్భుతాల్లో ఒకటి అన్నమాట, ఆయన చేసిన మిరాకిల్స్లో ఒకటి. హదీస్ నెంబర్ 171. ఇబ్నే సిరీన్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నేను ఆబిదా రజియల్లాహు అన్హు గారితో ఇలా అన్నాను, నా వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జుట్టులో కొంత భాగం ఉంది, దీనిని నేను అనస్ రజియల్లాహు అన్హు నుండి కానీ లేదా ఆయన కుటుంబం నుండి కానీ పొందాను. అబీదా రజియల్లాహు అన్హు గారు ఇలా బదిలిచ్చారు, నిస్సందేహంగా ఆ జుట్టులో ఒక వెంట్రుక కనుక నా వద్ద ఉంటే అది ప్రపంచం మొత్తంలో ఉన్న సమస్తం కంటే నాకు ఎంతో ప్రియమైనదిగా ఉండేది. హదీస్ నెంబర్ 172. అనస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన తల క్షవరం చేయించుకున్నప్పుడు ఆయన వెంట్రుకలలో కొంత భాగాన్ని తీసుకున్న మొదటి వ్యక్తి అబూ తల్హా రజియల్లాహు అన్హు గారు. హదీస్ నెంబర్ 173. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, మీలో ఎవరి పాత్రలోనైనా ఒక గుక్క నీరు తాగితే
మీలో ఎవరి పాత్రలోనైనా ఒక కుక్క నీరు తాగితే ఆ పాత్రను 7 సార్లు కడగడం తప్పనిసరి. హదీస్ నెంబర్ 174. అబూ హురైరా రలియల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక వ్యక్తి తీవ్రమైన దాహం కారణంగా మట్టిని తింటున్న ఒక కుక్కను చూశారు. వెంటనే ఆ వ్యక్తి తన పాదరక్షలో నీరు నింపి ఆ కుక్కకు దాహం తీరేంత వరకు దానికి నీరు పోస్తూనే ఉన్నాడు. ఆ వ్యక్తి చేసిన ఈ పనిని అల్లాహ్ మెచ్చుకొని అతని స్వర్గంలో ప్రవేశింపజేశారు. హదీస్ నెంబర్ హంజా బిన్ అబ్దుల్లా రలియల్లాహు గారు ఇలా ఉల్లేఖించారు, నా తండ్రి ఇలా అన్నారు, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్న కాలంలో కుక్కలు మసీదులో మలమూత్ర విసర్జన చేసేవి మరియు మసీదులు కూడా రాకపోకలు సాగించేవి. అయినప్పటికీ ప్రజలు ఆ మూత్రంపైనే నీరు చల్లేవారు కాదు. హదీస్ నెంబర్ 175. అదీ బిన్ హాతిమ్ రలియల్లాహు గారు ఇలా ఉల్లేఖించారు, నేను ప్రవక్తను సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రశ్నించాను. దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, నువ్వు నీకు అలవాటు పడిన వేట కుక్కను ఒక జంతువుపైకి వదిలినప్పుడు అది ఆ జంతువును వేటాడి పట్టుకుంటే నువ్వు దాని మాంసాన్ని తినవచ్చు. కానీ అది వేటాడని జంతువు మాంసాన్ని తానే తిన్నట్లయితే నువ్వు దానిని తాకవద్దు. ఎందుకంటే ఆ కుక్క ఆ వేటను తన స్వయంతో పాటు మరో కుక్క కూడా ఉండడం నేను గమనిస్తాను. దానికి ఆయన ఇలా అన్నారు, ఆ వేట జంతువును తినవద్దు. ఎందుకంటే నీవు నీ కుక్కను పంపేటప్పుడు మాత్రమే అల్లాహ్ నామాన్ని స్మరించావు తప్ప ఆ మరో కుక్కను పంపేటప్పుడు కాదు. అంటే మనం వేటకు పంపిన అల్లాహ్ నామంతో వేటకు పంపిన కుక్కతో పాటు ఇంకో కుక్క కూడా వేటాడిందంటే దాన్ని తీసుకోకూడదు. హదీస్ నెంబర్ 176. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక వ్యక్తి మసీదులో నమాజ్ కోసం వేచి ఉన్నంతసేపు మరియు అతనికి హదస్ కలగనంతసేపు అతను నమాజ్లో ఉన్నట్లుగానే పరిగణింపబడతాడు. ఒక అరబ్ ఏతర వ్యక్తి ఇలా అడిగారు, ఓ అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు, హదత్ అంటే ఏమిటి? నేను ఇలా బదిలిచ్చాను, అది గాలి వెలువడడం, వెనుక ద్వారం వెనుక గుండా గాలి వెలువడడాన్ని హదస్ అంటాము. హదీస్ నెంబర్ 177. అబ్బాస్ బిన్ తమీమ్ రలియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నా మామయ్య ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారని, ఒక వ్యక్తి ఏదైనా శబ్దాన్ని విన్నా లేదా ఏదైనా వాసనను పసిగట్టినా తప్ప అతను తన నమాజును విడిచిపెట్టకూడదు. హదీస్ నెంబర్ 178. నాకు తరచూ భావోద్రేకాల వల్ల మూత్రనాళం నుండి స్రావాలు వెలువడేవి. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడగడానికి నేను సిగ్గుపడేవాడిని. కాబట్టి దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడగమని నేను అల్ మిక్దాద్ బిన్ అల్ అస్వద్ను కోరాను. అల్ మిక్దాద్ రలియల్లాహు అన్హు గారు ఆయనను అడిగారు. దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, ప్రవక్త సమాధానం ఇచ్చారు, అటువంటి సందర్భంలో వజూ చేసుకోవాలి. హదీస్ నెంబర్ 179. జైద్ బిన్ ఖాలిద్ రలియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, సంభోగంలో పాల్గొన్నప్పటికీ వీర్యస్ఖలనం జరగని వ్యక్తి గురించి నేను ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రలియల్లాహు అన్హు గారిని అడిగాను. ఉస్మాన్ రలియల్లాహు అన్హు గారు ఇలా సమాధానం ఇచ్చారు, అతను సాధారణ నమాజ్ కోసం చేసుకున్నట్లుగానే వజూ చేసుకోవాలి, కానీ అతను తన పురుషాంగాన్ని కడుక్కోవాలి. ఉస్మాన్ రలియల్లాహు అన్హు గారు ఇలా జోడించారు, నేను దీనిని అల్లాహ్ దూత నుండి విన్నాను. నేను అలీ, జుబైర్ రలియల్లాహు అన్హు, తల్హా రలియల్లాహు అన్హు, ఉబయ్ ఇబ్న్ ఖాబ్ రలియల్లాహు అన్హు నుంచి దీని గురించి అడిగాను. వారు కూడా ఇదే సమాధానం ఇచ్చారు. తర్వాత ఈ ఆదేశం రద్దు చేయబడింది. అప్పటి నుండి ఇటువంటి సందర్భాల్లో స్నానం చేయడం తప్పనిసరి అయ్యింది. ఇది ముందు చెప్పినటువంటి హదీసులు. ఈ ఆజ్ఞ రాకముందు చెప్పినటువంటి అనమాట. దీనికి తప్పనిసరి గుస్సులు అనేది కంపల్సరీ అయిన తర్వాత. హదీస్ నెంబర్ 180. అబూ సయ్యద్ అల్ ఖుద్రీ రలియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక అన్సారీ వ్యక్తిని పిలిపించారు. ఆ వ్యక్తి తన తల నుండి నీరు కారుతుండగా చూశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, బహుశా మేము నిన్ను తొందరపడేలా చేశామేమో, అవునా? ఆ అన్సారీ రలియల్లాహు అన్హు గారు ఇలా సమాధానం ఇచ్చారు, అవును.
అల్లా దూత ఇంకా ఇలా అన్నారు, ఒకవేళ మీరు తొందరపడాల్సి వచ్చినా లేక మీకు వీరేశల్గం జరగకపోయినా అప్పుడు మీరు వజూ చేసుకోవడం సరిపోతుంది. ఆ తర్వాత ఈ ఆదేశం రద్దు చేయబడింది. దీని సందర్భంలో గుసులు అనేది కంపల్సరీ అయింది. హదీస్ నెంబర్ 181. ఉసామా బిన్ జైద్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అరఫాత్ నుండి బయలుదేరినప్పుడు ఆయన ఒక పర్వత మార్గం వైపుకి వెళ్ళారు. అక్కడ ఆయన మల విసర్జన చేశారు. నేను నీరు పోశాను. ఆయన వజూ శుద్ధి చేసుకున్నారు. అప్పుడు నేను ఆయనతో, ఓ అల్లా దూత, మీరు నమాజ్ చేస్తారా అని అడిగాను. ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, ముసల్లా నమాజ్ చేసే స్థలం నీ ముందు వైపున ముజ్దలిఫాలో ఉంది. హదీస్ నెంబర్ 182. అల్ ముగీరా బిన్ సుహబా రజల్లాహు గారు ఉల్లేఖించారు, ఒక ప్రయాణంలో నేను అల్లాహ్ దూత సహచర్యంలో ఉన్నాను. ఆయన మలం విసర్జన కోసం బయటికి వెళ్ళారు. నేను నీరు పోశాను. ఆయన వజూ చేసుకున్నారు. ఆయన తన ముఖాన్ని మోచేతులను కడుక్కున్నారు. తలపైన మరియు 2 హుఫ్స్ తోలు సాక్సులపైన తన తడి చేతిని తడిమారు. 183 హదీస్. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య మరియు తన మేనత్త అయిన మైమునా ఇంట్లో ఒక రాత్రి బస చేశారు. ఆయన ఇలా జోడించారు, నేను పరుపుపై పడుకున్నాను. అల్లా దూత మరియు ఆయన భార్య పొడవు దిశలో పడుకున్నారు. అల్లా దూత అర్ధరాత్రి వరకు నిద్రించారు. అది అర్ధరాత్రి కొంచెం ముందు కావచ్చు లేదా కొంచెం తర్వాత కావచ్చు. ఆ తర్వాత నిద్ర లేచి తన చేతులతో ముఖం పైన ఉన్న నిద్ర ఆనవాళ్లను తుడుచుకున్నారు. ఆ తర్వాత ఆయన సూరా అల్ ఇమ్రాన్లోని చివరి 10 వచనాలు పఠించారు. లేచి వేలాడుతున్న ఒక నీటి తిత్తి వద్దకు వెళ్ళారు. ఆయన దాని నుంచి వజూ చేసుకున్నారు. అది అత్యంత పరిపూర్ణమైన వజూ. ఆ తర్వాత నమాజ్ చేయడానికి నిలబడ్డారు. నేను కూడా నిద్ర లేచి ప్రవక్త చేసిన విధంగానే చేశాను. ఆ తర్వాత నేను వెళ్ళి ఆయన పక్కన నిలబడ్డాను. ఆయన తన కుడి చేతిని తలపైన ఉంచి నా కుడి చెవిని పట్టుకొని మెలిపెట్టారు. ఆయన 2 రకాతులు మరియు ఆ తర్వాత 2 రకాతులు మరియు మళ్ళీ 2 రకాతులు, ఆ తర్వాత 2 రకాతులు, మళ్ళీ 2 రకాతులు, చివర 2 రకాతులు విడివిడిగా 6 సార్లు నమాజ్ చేశారు. చివరగా ఒక రకాత్ వితర నమాజ్ చేశారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ పడకపై పనుకున్నారు. మోజిన్ ఆయన వద్దకు వచ్చే వరకు అలాగే ఉన్నారు. మోజిన్ రాగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేచి 2 తేలికపాటి రకాతులు నమాజ్ చేసి బయటకు వచ్చి ఫజర్ నమాజ్కు నాయకత్వం వహించారు. హదీస్ నెంబర్ 184. అస్మా బిన్ అబూబకర్ రలియల్లాహు గారు ఉల్లేఖించారు, సూర్యగ్రహణం సమయంలో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య అయిన ఆయిషా రలియల్లాహు గారి వద్దకు వెళ్ళాను. ప్రజలు నిలబడి నమాజ్ చేస్తున్నారు. ఆమె కూడా నమాజ్ చేస్తున్నారు. నేను ఆమెను అడిగాను, ప్రజలకు ఏమైంది? ఆమె తన చేతితో ఆకాశం వైపు చూపిస్తూ సుబ్హానల్లాహ్, అల్లాహ్ పవిత్రుడు అన్నారు. నేను ఆమెను అడిగాను, అది ఏదైనా ఒక సూచన? ఆమె అవును అని సూచించారు. దానితో నేను కూడా నమాజ్ కోసం నిలబడ్డాను. అలా నిలబడి ఉండగా నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత నా తల మీద నీరు పోసుకున్నాను. నమాజ్ ముగిసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ను స్తుతించి ఆయన మహిత్వాన్ని కొనియాడి ఇలా అన్నారు, ఇప్పుడే నేను ఇంతకుముందెన్నడూ ఈ ప్రదేశంలో చూడని విషయాలను చూశాను. వాటిలో స్వర్గం మరియు నరకం కూడా ఉన్నాయి. మీరు మీ సమాధులలో పరీక్షలకు గురి చేయబడతారని నాకు స్ఫూర్తి లభించింది. ఈ పరీక్షలు అద్దజ్జాల్ పరీక్షల మాదిరిగానే లేదా దాదాపు వాటిలాగానే ఉంటాయి. దైవదూతలు మీలో ప్రతి ఒక్కరి వద్ద వచ్చి ఇలా అడుగుతారు, ఈ వ్యక్తి గురించి మీకు ఏమి తెలుసు? ఒక విశ్వాసి ఇలా సమాధానం ఇస్తాడు, ఈయన ముహమ్మద్ అల్లాహ్ పంపించినటువంటి ప్రవక్త. ఈయన మా వద్దకు సత్యంతో మరియు మార్గదర్శకత్వంతో వచ్చారు. కాబట్టి మేము ఆయన బోధనను స్వీకరించి ఆయనను విశ్వసించి ఆయనను అనుసరించాము. సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు దేవదూతలు ఆయన ఒక విశ్వాసి అని తెలుసుకున్నారు కాబట్టి ఆయనతో శాంతితో నిద్రించండి అని అంటారు. మరోవైపు ఒక సందేహాస్పద వ్యక్తి కపటి వద్దకు ఇవిలా సమాధానం ఇస్తారు, నాకు తెలీదు, ప్రజలు ఏదో మాట్లాడుకోమని నేను కూడా అదే మాట అన్నాను. హదీస్ నెంబర్ 185. యహియా అల్ మాజిని రజల్లాహు గారు ఉల్లేఖించారు, అమర్ బిన్ యహియాకు తాత అయిన
అబ్దుల్లా బిన్ జైద్ను ఒక వ్యక్తి ఇలా అడిగారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వజూ ఎలా చేసేవారో మీరు నాకు చూపించగలరా? అబ్దుల్లా బిన్ జైద్ అందుకు అంగీకరించి నీటిని తెమ్మని కోరారు. ఆయన తన చేతులపై నీరు పోసుకొని వాటిని 2 సార్లు కడుక్కున్నారు. ఆ తర్వాత 3 సార్లు పుక్కలించారు. అలాగే ముక్కులో నీరు పోసుకొని బయటకు వదలడం ద్వారా 3 సార్లు ముక్కును శుభ్రం చేసుకున్నారు. ఆయన తన ముఖాన్ని 3 సార్లు కడిగారు. తర్వాత తన మోచేతుల వరకు 2 సార్లు కడుక్కున్నారు. అనంతరం తన తడి చేతులను తల ముందు భాగం నుండి వెనక భాగం వరకు, తల వెనక భాగం నుండి ముందు భాగం వరకు ఒకసారి తల నిమిరారు. చివరగా తమ పాదాలను చీలమండల వరకు కడుక్కున్నారు. ఇది వజూ చేసే పద్ధతి అన్నమాట. హదీస్ నెంబర్ 186. అమర్ రజాల్లాహు గారు ఇలా తెలిపారు, నా తండ్రి అమర్ బిన్ అబీ హసన్ అనే వ్యక్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వజూ చేసే విధానం గురించి అబ్దుల్లా బిన్ జైద్ను అడగడం చూశారు. అబ్దుల్లా బిన్ జైద్ రజాల్లాహు గారు నీరు ఉన్న ఒక మట్టి పాత్ర తెమ్మని కోరారు. వారి కళ్ళ ముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసిన విధంగా ఆయనకు వజూ చేసి చూపించారు. ఆయన ఆ పాత్ర నుండి తన చేతిపై నీరు పోసుకొని చేతిని 3 సార్లు కడుక్కున్నారు. తర్వాత చేతులను పాత్రలో నీటిలో ముంచి నోటిని పుక్కలించారు. అలాగే ముక్కులో నీరు పోసుకొని బయటకు వదిలివేయడం ద్వారా ముక్కును శుభ్రం చేసుకున్నారు. ఈ ప్రక్రియ 3 దోసిళ్ళ నీటితో పూర్తి చేశారు. మళ్ళీ ఆయన తన చేతిని నీటిలో ముంచి తన ముఖాన్ని కడుక్కున్నారు. అలాగే మోచేతుల వరకు ముంజేతులను కడుక్కున్నారు. 2 చేతులని మోచేతుల వరకు కడుక్కున్నారు. ఆ తర్వాత తన చేతులను నీటిలో ముంచి తల భాగం నుండి వెనక భాగం వరకు, తిరిగి వెనక భాగం నుండి ముందు భాగం వరకు మసాజ్ చేశారు. చివరగా తన పాదాలను చీలమండల వరకు కడుక్కున్నారు. హదీస్ నెంబర్ 187. అబూ జుహైఫా రజల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మధ్యాహ్న సమయంలో మా వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన వజూ చేసుకోవడానికి నీరు తీసుకురాబడింది. ఆయన వజూ పూర్తి చేసిన తర్వాత మిగిలిన నీటిని ప్రజలు తీసుకొని దానిని పవిత్ర వస్తువుగా భావించి తమ శరీరాలకు పూసుకోవడం ప్రారంభించారు. ప్రవక్త జోహర్ నమాజ్ 2 రకాతులు, ఆ తర్వాత అసర్ నమాజ్ 2 రకాతులు ఆచరించారు. ఆ సమయంలో ఆయన ముందు ఒక అంజా అంటే ఒక ఈట మోనగలిగిన ఒక ఈట నిలబెట్టబడింది. అబూ ముసా రజల్లాహు గారు ఇలా అన్నారు, ప్రవక్త నీరు ఉన్న ఒక పాత్రను తీసుకురమ్మని అడిగారు. అందులో తన 2 చేతులను మరియు ముఖాన్ని కడుక్కున్నారు. తర్వాత ఆయన పాత్రలో ఒక గుక్కడి నీటిని ఉమ్మి, మా ఇద్దరితోనూ ఈ పాత్రలోని నీటిని తాగండి, అలాగే కొంత నీటిని మీ ముఖాలపై ఛాతీలపై పోసుకోండి. హదీస్ నెంబర్ 188. ఇబ్ను షిహాబ్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, మహమూద్ బిన్ రబీ ఈయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ప్రవక్త తన కుటుంబ బావి నుండి నీటిని తీసుకొని ఒక గుక్కడి నీటిని ఇతని ముఖంపై చిలకరించిన వ్యక్తి మరియు ఉర్వా వీరిద్దరూ ఒకరి మాటను ఒకరు ధృవీకరించుకుంటూ ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడూ వజూ చేసుకున్నా సరే ఆయన సహచరులు ఆ మిగతా అన్నింటిని తగ్గించుకోవడానికి దాదాపు ఒకరితో ఒకరు పోటీ పడేవారు, ఆరాట పడేవారు. హదీస్ నెంబర్ 189. అస్సాయిబ్ బిన్ యజీద్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, నా అత్త నన్ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకెళ్ళి ఇలా అన్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, నా సోదరి కుమారుడైన ఇతని కాలులో ఒక వ్యాధి ఉంది. అప్పుడు ఆయన నా తల మీద తన చేతులను అప్యాయంగా నిమిరి నా కోసం అల్లాహ్ అనుగ్రహాన్ని కోరుతూ ప్రార్థించారు. ఆ తర్వాత ఆయన వజూ చేసుకున్నారు. నేను ఆ మిగిలిన నీటిని తాగాను. నేను ఆయన వెనుక నిలబడి ఆయన భుజాల మధ్య ప్రవచన ముద్రను చూశాను. అది జిర్ అల్ హిజ్లా అంటే చిన్న గుడారం యొక్క గుండి అని అర్థం. అయితే కొందరు అది ఒక పక్షిగూడు వంటిదని పేర్కొన్నారు. హదీస్ నెంబర్ 190. అమర్ బిన్ యహ్యా రజల్లాహు గారు ఉల్లేఖించారు, అబ్దుల్లా బిన్ జైద్ రజల్లాహు గారు నీరు ఉన్న ఒక పాత్ర నుండి తన చేతులపై నీరు పోసుకొని వాటిని కడుక్కున్నారు. తర్వాత ఒక దోసిల నిండా నీరు తీసుకొని నోరు పుక్కలించారు. అలాగే ముక్కులో నీరు పోసుకొని దాన్ని బయటకు వదిలి ముక్కును శుభ్రం చేసుకున్నారు. ఆయన ఈ ప్రక్రియను 3 సార్లు చేశారు. ఆ తర్వాత ఆయన చేతులను తన ముంజేతుల వరకు 2 సార్లు కడుక్కున్నారు. తడి చేతులతో తన ముందు వెనుకకు మసాజ్ చేశారు. అలాగే పాదాలను చీలమండల వరకు కడుక్కొని, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసే వజూ విధానం. హదీస్ నెంబర్ 191.
అమర్ బిన్ యహ్యా రజల్లాహు గారు ఉల్లేఖించారు. నా తండ్రి ఇలా అన్నారు: అమర్ బిన్ అబీ హసన్ అమర్ బిన్ అబ్దుల్లా బిన్ జైద్ రజల్లాహు అన్హును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వజూ విధానాన్ని గురించి అడగడం నేను చూశాను. అమర్ బిన్ హసన్ రజల్లాహు అబ్దుల్లా బిన్ జైద్ రజల్లాహు గారిని అడిగినారు, ప్రవక్త గారు ఎలా వజూ చేసుకుంటున్నారని. అబ్దుల్లా బిన్ జైద్ రజల్లాహు అన్హు నీరు ఉన్న ఒక మట్టి పాత్రని తెప్పించి వారి ముందే వజూ చేసి చూపించారు. మొదటగా ఆయన తన చేతులపై నీరు పోసుకొని 3 సార్లు కడిగారు. దాని తర్వాత తన చేతిని పాత్రలో ముంచి 3 దోశలతో 3 సార్లు పుక్కిలించి ముక్కులో నీరు పోసుకొని శుభ్రం చేసుకున్నారు. ఇది 3 దోశలతో అయిపోయింది అనమాట మొత్తం మా ముందు నుంచి. మళ్ళీ ఆయన తన చేతిలో నీటిలో ముంచి తన ముఖాన్ని 3 సార్లు కడిగారు. ఆ తర్వాత ఆయన పాత్రలో చేతిని ముంచి తన ముంజేతులు మోచేతుల వరకు 2 సార్లు కడిగారు. ఆపై మళ్ళీ నీటితో చేతిని ముంచి తన చెడు చేతులతో తలపాపై నుంచి ముందు భాగం వరకు వెనుక నుంచి చేతులను తిప్పుతూ మసాజ్ చేశారు. చివరగా ఆయన మరోసారి పాత్రలో చేతిని ముంచి తన పాదాలను చీలమండల వరకు కడిగారు. హదీస్ నెంబర్ 193. జాబీర్ రజల్లాహు గారి కథనం ప్రకారం, నేను అనారోగ్యంతో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అల్లాహ్ ప్రవక్త నన్ను చూడడానికి వచ్చారు. ఆయన వజూ చేసుకొని మిగిలిన నీటిని నాపై చల్లారు. అప్పుడు నాకు స్పృహ వచ్చి, ఓ ప్రవక్త, నా పూర్వీకులు కానీ వారసులు కానీ లేరు కాబట్టి నా వారసత్వం ఎరుగు చెందుతుంది అని అడిగాను. అప్పుడు వారసత్వంకు సంబంధించిన దైవవాక్యాలు అవతరించబడ్డాయి. 194వ హదీస్. అనస్ రజల్లాహు గారి ప్రకారం, అది నమాజ్ సమయం. దగ్గరలో ఇళ్ళు ఉన్నవారు లేచి తమ వారి దగ్గరకు వజూ చేసుకోవడానికి వెళ్ళారు. ఇంకా కొంతమంది అక్కడే కూర్చొని ఉండిపోయారు. అప్పుడు నీటిలో నిండా రంగులు వేయబడిన ఒక పొయ్యి కుండను అల్లాహ్ ప్రవక్త వద్దకు తీసుకువచ్చారు. ఆ కుండ చిన్నదిగా, ఒకరు తమ చేతిని చాపుకోవడానికి కూడా సరిపడా వెడల్పుగా లేదు. అయినప్పటికీ ప్రజలందరూ వజూ చేసుకున్నారు. అనస్ రజల్లాహు గారిని అడిగాము, మేము మీరు ఎంతమంది ఉన్నారు? దానికి ప్రవక్త అనస్ రజల్లాహు గారు జవాబు ఇచ్చారు, మేము 80 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నాము. కుండ ఏమో చిన్నగా ఉన్నది అనమాట. అది పెద్ద కుండ కూడా కాదు, అలాంటి చిన్న కుండలో మొత్తం అందరూ కూడా వజూ చేసుకున్నారు. హదీస్ నెంబర్ 195. అబూ మూసా రజల్లాహు గారి కథనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీటితో నిండిన ఒక గ్లాస్ అడిగారు. ఆయన అందులో తన చేతులు ముఖం కడుక్కొని ఒక గుక్క నీటిని కూడా అందులో పోసుకున్నారు. హదీస్ నెంబర్ 196. అబ్దుల్లా బిన్ జైద్ రజల్లాహు గారి కథనం ప్రకారం, ఒకసారి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా వద్దకు వచ్చారు. మేము ఆయన కోసం ఒక ఇత్తడి పాత్రలో నీటిని తీసుకొచ్చాము. ఆయన ఈ విధంగా వజూ చేసుకున్నారు. తన ముఖాన్ని 3 సార్లు, మోచేతులను ముంజేతుల వరకు 2 సార్లు, ఆ తర్వాత తన తడి చేతుల్లో తల ముందు వెనుకకు కదిపి దాని తర్వాత మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఆయన తడిమినారు అన్నమాట. తన పాదాలను చీలమండల వరకు కడుక్కున్నారు. హదీస్ నెంబర్ 197. ఆయిషా రజల్లాహు గారి యొక్క కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అనారోగ్యం తీవ్రమై వ్యాధి ముదిరినప్పుడు ఆయన తన భార్యలను నా ఇంట్లో చికిత్స చేయించుకోవడానికి అనుమతించమని కోరారు. ఎవరి? ఆయిషా రజల్లాహు ఇంట్లో ఉందామనేసి ఆయన సంకల్పించారన్నమాట. వారు ఆయనకు అనుమతి ఇచ్చారు. మిగతా సతీమణులందరూ ఒప్పుకున్నారు దీనికి. అప్పుడు ప్రవక్త గారు 2 మనుషుల సాయంతో ఆయిషా రజల్లాహు గారి ఇంటికి వచ్చారు. ఆయన కాళ్ళు అబ్బాస్ రజల్లాహు మరొక వ్యక్తి మధ్య నేలపై ఈడ్చుకుంటూ వస్తున్నాయి. ఉబైదుల్లా రజల్లాహు ఇలా అన్నారు, ఆయిషా చెప్పిన విషయాన్ని నేను అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు గారికి తెలియజేశాను. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు గారు ఇలా అన్నారు, ఆ రెండో వ్యక్తి ఎవరో నీకు తెలుసా? నేను తెలియదని జవాబిచ్చాను. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు గారు ఇలా అన్నారు, అతను అలీ ఇబ్నే అబీ తాలిబ్ రజల్లాహు గారు. ఆయిషా ఇంకా ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా ఇంటికి వచ్చినప్పుడు మరియు ఆయన అనారోగ్యంతో తీవ్రమైనప్పుడు ఆయనపై 7 తోలు తిత్తుల నుండా నీరు పోయామని మమ్మల్ని ఆదేశించారు. తద్వారా ఆయన ప్రజలకు కొన్ని సలహాలు ఇవ్వగలరు. ప్రజలు కాబట్టి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య అయిన హఫ్సా రజల్లాహుకు చెందిన ఒక మిగ్దాద్ ఇత్తడి తొట్టులో కూర్చున్నారు.
అప్పుడు ఆయన మిమ్మల్ని ఆపమని మరియు మేము చేశామని సేక చేసే వరకు మేమందరం నీటి తిత్తల నుండి ఆయనపై నీళ్లు పోయడం ప్రారంభించాం. ఆ తర్వాత ఆయన ప్రజల వద్దకు బయటికి వెళ్ళారు. హదీస్ నెంబర్ 198. అమర్ బిన్ యహ్యా రజల్లాహు గారి కథనం. తన తండ్రి ద్వారా మా మామయ్య వజు ఎక్కువగా చేసేవారు. ఒకసారి ఆయన అబ్దుల్లా బిన్ జైద్ రజల్లాహును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వజూ చేయడం ఎలా చేశారో చెప్పమని అడిగారు. ఆయన నీళ్లు ఉన్న ఒక మట్టి గుండను అడిగి దానిలో నీటిని తమ చేతులపై పోసుకొని 3 సార్లు కడుక్కున్నారు. ఆ తర్వాత తన చేతిని మట్టుకుండలో పెట్టి నోరు పుక్కలించి ముక్కులో నీళ్లు పోసి బయటకు ఊది కడుక్కున్నారు. ఒక గుప్పెడు నీటితో 3 సార్లు. అతను మళ్ళీ నీటిని చేతిలో పెట్టి ఒక గుప్పెడు నీరు తీసుకొని తన ముఖాన్ని 3 సార్లు కడుక్కున్నారు. ఆ తర్వాత తన చేతుల్లోని మోచేతుల వరకు 2 సార్లు కడుక్కున్నారు. ఆపై తన చేతిని నీరు తీసుకొని దాన్ని తలపై మసాజ్ చేశారు, అంటే ముందుకు వెనుకకి నిమిరారు. ఆపై తన పాదాలను చీలమండల వరకు కడుక్కొని ప్రవక్త గారు ఈ విధంగా వసూలు చేయడం నేను చూశాను అని అన్నారు. అల్లాహ్ తఆలా మనకు వినిన దాని మీద ఆచరించే భాగ్యాన్ని కల్పించాలి. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ నష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత వ నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.